ఈ ట్రెడిషనల్ సాంగ్‌తో మన ట్రెడిషనల్ గర్ల్స్ కోసమైతే ఈ ఒక వీడియో చేశాను. వీలుంటే మీరు గూడా చేసుకోండి. సింపుల్‌గా 1 క్లిక్‌లో ఎలా చేసుకోవాలో చెప్తాను. అండ్ ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రంట్ లింక్ ఈ 2 ఎక్కడుందో చెప్తాను. అండ్ మీకు ఫస్ట్ అయితే డెమో చూపిస్తా. డెమో అయితే చూసేయండి. చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి మీరు. నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా. ఓకే. వీడియో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెమో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అండ్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఇలాగుంటది మీకు. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రంట్ లింక్ ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. వీలుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది కదా! ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లంగావోణి ఒకటి ఇచ్చాను కదా! ఆ లంగావోణి దగ్గర మీరేం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద టెక్స్ట్ నుండి టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ షీ విత్ లంగావోణి ఉంటది. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు కొటేషన్ చేద్దామన్నా కూడా చేంజ్ చేసుకోండి. దాని తర్వాత పైన మీకు బాక్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా మీకు మీ యొక్క ఫ్రాంట్ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ మీరు ఆల్రెడీ ఇన్పుట్ చేసిన ఫ్రాంట్స్ అన్నీ ఉంటది. అండ్ అదైతే యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫ్రాంట్ కావాలనుకుంటే చెప్తాను అదే ప్రాసెస్. మీ దగ్గర అంటే మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ వేసుకుందామంటే మీ దగ్గర ఉన్న ఫాంట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు నేనే ఇచ్చిన ఫాంటే కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఆ డ్రైవ్‌లో మీకు డౌన్లోడ్ ఆప్షన్‌లో మీకు ఫాంట్ అనేది ఉంటుంది. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకు ఎలిట్ మోషన్ అయితే ఇన్పుట్ అయిపోతుంది. ఆ ఫాంట్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. సపోజ్‌గా నేను చేంజ్ చేయొచ్చు బేబీ గర్ల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక మీకు డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా మీకు ఫాంట్ అనేది అప్లై అయితే అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఈ గ్రూప్స్‌లో మీరు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగైతే అడ్జస్ట్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ అయిపోయిన తర్వాత మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా రీప్లేస్ అయిపోతుంది. ఇలానే కొన్ని ఫోటోస్ ఉంటుంది. కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఈ గ్రూప్స్ అన్నీ మీరు ఇలానే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అనేవి మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఏముండదు జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు తెలుగు ఫ్రాంట్ లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లిరిక్స్ దగ్గర కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇలా మీరు టెక్స్ట్ మీద ట్యాప్ చేయడం, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేయడం, ఆల్ ఫాంట్స్ మీద ఒకవేళ మీరు ఇచ్చిన తెలుగు ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలానే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటోస్ కూడా మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీరు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ దగ్గర అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. అంతే ప్రాసెస్ ఏముండదు. జస్ట్ మీరు ఇదే ప్రాసెస్‌లో చేస్తే మీకు వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రంట్ లింక్ ఎక్కడ ఉందంటే మనం డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అదైతే 2 ఫ్రాంట్స్ ఇచ్చాను అండ్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఏముండదు ఆ ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి ఎలిట్ మోషన్‌లో ఇన్పుట్ అయిపోతుంది. అండ్ అక్కడ ఇన్పుట్ ఆప్షన్ వస్తుంది. ఇన్పుట్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా ఎలిట్ మోషన్‌లో అయితే ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అదే ప్రాసెస్‌లో చేసుకుంటే మీకు ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోతుంది. అంతే ప్రాసెస్ ఏముంటుంది. అండ్ ఫ్రంట్ లింక్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మనకు డౌన్లోడ్ సింబల్ వస్తుంది. డౌన్లోడ్ చేయగానే మనకు ఎలిట్ మోషన్‌లో అంటే మీకు డ్రైవ్‌లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రాంట్ ఎలా ఇన్పుట్ చేయాలో చెప్పాను కదా! అదే ప్రాసెస్‌లో మీరు ఇన్పుట్ చేసుకుంటే అదే సేమ్ ప్రాసెస్ అదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. అంతే ప్రాసెస్ ఏముండదు. ఇలానే మీరు చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వీడియో అండ్ మీకు ఇక్కడ క్వాలిటీస్ ఉంటుంది. క్వాలిటీస్ మీద ట్యాప్ చేసగానే ఇక్కడ మీకు QHD ఉంటుంది, ఫుల్ హెచ్‌డి ఉంటుంది. ఇలా మీరు ఇష్టం వచ్చిన క్వాలిటీస్‌లో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను QHD సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎక్స్‌పోర్ట్ సింబల్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. ఎక్స్‌పోర్ట్ చేయగానే మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా ఎలిట్ మోషన్‌లో గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. చాలామంది నాకు సేవ్ అవ్వట్లేదని చెప్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటంటే మనకు ప్లే స్టోర్‌లో నుంచి ఇన్‌స్టాల్ చేస్తే మనకు మెంబర్‌షిప్ అడుగుతుంది కాబట్టి మీరు సేవ్ అనేది అవ్వదు. కాబట్టి మీరు చూసుకొని అయితే అది డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న ఎలిట్ మోషన్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్
బయోలో ఇచ్చాను. మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది అండ్ బయోలో ఉంటుంది ఎడిట్ మిషన్. అదైతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో అక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోగానే మనకు అప్డేట్ వస్తుంది. అప్డేట్ అయిపోగానే మనకు అప్డేట్ అయిపోతుంది. ఇలా మీరు చూసుకొని అయితే అది చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మీరు చేసే కామెంట్ని బట్టి నేను ఇంకా వీడియో చేయగలుగుతాను. అండ్ వీడియో ఎలా అనిపించేది ఒక కామెంట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.